నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అనుకున్నంత అయింది. నిన్న రాత్రి కూడా లేదు అమెరికా వెనక్కి తగ్గచ్చు, నిర్ణయం తీసుకోకపోవచ్చు అనుకున్నాం. కాకపోతే ఎప్పుడైతే వాషింగ్టన్ డీసీలో మృత్యు శకటం వాలిందో, లోహ విహంగాలు వేసుకుని మరీ వాలిందో అప్పుడే అనుమానం వచ్చింది. E-4B ఈ యుద్ధ విమానం, అత్యాధునిక యుద్ధ విమానం వాలిందో అప్పుడే మినీ పెంటగాన్ ఎంటైర్ డిఫెన్స్ మినిస్ట్రీ అంతా, అమెరికా డిఫెన్స్ మినిస్ట్రీ అంతా ఆల్మోస్ట్ అక్కడ రెప్లికేట్ అవుతుంది. వాళ్ళ దాడికి పూర్తి స్థాయిలో సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ విమానం కనిపిస్తుంది ఎవరికైనా. మనం ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో చూసాం. 1970 తర్వాత మళ్ళీ రష్యా USSR డిసింటిగ్రేట్ అయిన తర్వాత దాంతో పెద్దగా పనిపడలేదు. కానీ ఇప్పుడు పనిపడిందని అమెరికా భావించడంతో దిగింది. అనుకున్నట్టే ఇరాన్ మీద నెత్తిన బాంబుల వర్షం, 3 అణు కేంద్రాలని ధ్వంసం చేసే దిశగా భారీ ఎత్తున V2 స్పిరిట్ బాంబర్లని దింపి మరీ దాడులు చేసింది. ఈ అంశానికి సంబంధించి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ట్రంప్ని ఆ దిశగా నడిపించిన కారణాలు ఏమై ఉంటాయి, సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. నమస్తే. నిన్న రాత్రి అనుకున్నాం కరెక్ట్గా 12 గంటల వ్యవధి తిరిగే లోపలే, ఆల్మోస్ట్ మనం మాట్లాడుకున్న ఒక 4 గంటల వ్యవధిలోనే తెల్లవారుజామున, జనరల్గా ఇలాంటి ముహూర్తాలు బ్రహ్మముహూర్తంలోనే పెడతారు దాడులు చేయడం అనేది, కరెక్ట్గా దిగింది. 3 అణు కేంద్రాలు. నిన్న మనం వేటి గురించి మాట్లాడుకున్నాం, వాటి మీద నతాన్స్, ఫోర్డో అండ్ ఇంకొక అణు కేంద్రం, దాని మీద కూడా దాడులు జరిగినాయి. రిపర్కషన్స్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇరాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే రేడియేషన్ ఎఫెక్ట్, B2 స్పిరిట్ బాంబర్స్ దాడి కారణంగా రేడియేషన్ లీక్ అయిందని కూడా అంటున్నారు. సమగ్రంగా వివరిస్తారా? అంటే మనకు ఇరాన్ ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చిన దాంట్లో రేడియేషన్ ఏం లేదు అన్నట్టుగానే చెప్పారు వాళ్ళు ఫస్ట్. ఈ డీటెయిల్స్ అన్ని ఇంకా రావాలి. డీటెయిల్స్ వస్తే కానీ మనం చెప్పలేం. ఎందుకంటే దీన్ని ఇరాన్ చెప్పడమో లేదా ఇంకెవరో చెప్పడమో కాదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దాన్ని టెస్ట్ చేసి చెప్పాలి మనం. వాళ్ళ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నిజంగా రేడియేషన్ లేదా ఉందా ఇవన్నీ కూడా నిర్ధారించడం కష్టం. రెండవది, ఎంత ఎఫెక్టివ్ గా కొట్టామన్న దెబ్బలు తగిలాయి అన్నది కూడా మనకి ఇంకా తెలియదు. డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ సర్వనాశనం చేశామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ నిజంగా అంత దూరం పెట్టగలిగిందా? ఎందుకంటే కాంక్రీట్ ని కొట్టడం బహుశా వీళ్ళ బంకర్ బస్టర్ బాంబ్స్ సునాయాసంగా చేస్తాయి. కాంక్రీట్ కంటే కింద రాళ్లలో పెట్టిందా? ఎందుకంటే కొండలో ఉంది కాబట్టి కొండలో ఎంతవరకు రాయిని ఛేదించగలిగింది అన్నది మనకి ఇంకా తెలియదు. దాని ఇంపాక్ట్ అసెస్మెంట్ వచ్చేంత వరకు మనం చెప్పలేము. ఇప్పుడు మనకు ఉన్నదంతా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన క్లెయిమ్ మాత్రమే మన ముందర ఉన్నది. ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వెరిఫికేషన్ ఇంకా మనకు రాలేదు. అది వచ్చేంత వరకు వేచి ఉండాలి. సార్ ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం సార్. ఆయన ఇదంతా అయిన తర్వాత మాట్లాడారు, ఒకసారి చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. Key nuclear facilities in the Iranian regime, Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. Right, sir. ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును కంగ్రాచులేట్ చేశారు. అణు కేంద్రాలు 3ని కూడా నతాంజ్, ఫోర్డో, ఎస్ఫహాన్లని పూర్తి స్థాయిలో డిస్మాంటిల్ చేశామని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. యాజ్ యూ రైట్లీ సెడ్, మీరు ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా నిర్ధారణ చేసేదాకా మనం వాటి మీద స్పష్టత
మనకి వాటి మీద స్పష్టత రాకపోవచ్చు, యాజ్ యూ రైట్లీ సెడ్. బట్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, అండ్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ డొనాల్డ్ ట్రంప్ టు టేక్ సచ్ ఇనిషియేటివ్ అండి? నిన్న రాత్రే మనం చర్చలో చాలా స్పష్టంగా చర్చించుకున్నాం, డిస్కస్ చేసాం. ఇది ఇజ్రాయెల్ ఎంతవరకు కొట్టగలదో, ఎంతవరకు ఆపరేషన్ చేయగలదో అంతవరకు ఆల్రెడీ చేసేసింది. ఇంతకు మించి వాళ్ళ కెపాసిటీ లేదు. నెక్స్ట్ మిగిలింది ఈ యొక్క 3 ఏవైతే లోపల ఉన్నాయో, డీప్ కొండ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఫెసిలిటీస్ ని కొట్టడం తప్ప ఇంకేం మిగలలేదు ఇజ్రాయెల్. అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ కనుక బరిలో దిగకపోతే ఇజ్రాయెల్ ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఇజ్రాయెల్ వాళ్ళ సైన్యాన్నో, వాళ్ళ స్పెషల్ ట్రాక్ కమాండోస్ నో, ఎలిట్ ఫోర్స్ నో పంపించి భూమిలోకి అక్కడ లోపల వెళ్ళి వాళ్ళు డెటనేటర్స్ పెట్టి పేల్చాల్సిన ఒక్కటే ఆప్షన్ ఉంది వాళ్ళకి. దాంతో ఎంత రిస్క్స్ ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి అది మినహాయించి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. వాళ్ళ దగ్గర అటువంటి బంకర్ బస్టర్ బాంబ్స్ లేవు. బంకర్ బస్టర్ బాంబ్స్ ఒక అమెరికా తప్ప ఇంకెవరి దగ్గర లేవు. అది కూడా ఒక బీట్ బాంబర్ మాత్రమే వాడగలదు, ఇంకెవరు వాడలేదు. కాబట్టి ఈ విషయం మనకు నిన్న కూడా చర్చించాము. ప్లస్ దీనిలో చాలా చాలా కీలకమైంది ఏంటంటే, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైంది ఏంటంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీస్ అన్నాడు. అంటే ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయదలుచుకోలేదు. ఆపరేషన్స్ ఇజ్రాయెల్ ఏం అడిగిందో అది చేశాడు. ఇజ్రాయెల్ ఏమన్నారు, మిగతా అంతా మేము పని చేసుకుంటాము, ఈ ఒక్క పని చేసి పెట్టండి మాకు, వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇన్స్టలేషన్స్ కొట్టండి, ఈ 3 ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టండి మీరు అని అడిగారు. ఆ 3 మీద బంకర్ బస్టర్ బాంబ్స్ వేసేసింది అమెరికా. సో కాబట్టి ఇంకా అమెరికా అక్కడ ఆపరేషన్స్ వాళ్ళకి అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో వీ మే నాట్ నీడ్ ద సర్వీసెస్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫోర్సెస్ అని చెప్పాడు. అంటే ఎవరైతే వేశారో వాళ్ళ సేవలు మనకి ఇంకా అక్కర్లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ప్లస్ టైం ఫర్ పీస్ అంటున్నాడు. టైం ఫర్ పీస్ అంటే అర్థం ఏంటి, మళ్ళీ అమెరికా కొట్టదలుచుకోలేదు. అన్నిటికంటే చాలా కీలకమైనటువంటి దాంట్లో మనకు వచ్చేటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఈ రెజీమ్ ని చేంజ్ చేయదలుచుకోలేదు. నిన్న మనం అదే డిస్కస్ చేసాం. ఖమేనీ ప్రభుత్వం చేంజ్ చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి? డొనాల్డ్ ట్రంప్ కి. అమెరికా డీప్ స్టేట్ కి రెజీమ్ చేంజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అమెరికా ఏంటంటే అక్కడ రెజీమ్ ఉండాలి, ఖమేనీ ప్రభుత్వం ఏదో ఒకటి ఉండాలి, రోజు బెదిరించేటువంటి ప్రభుత్వం ఉండాలి. ఆ థ్రెట్ లేకపోతే కనుక వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క అవసరం ఎందుకు ఉంటుంది ఎవరికైనా? అమెరికా ఎందుకు కావాలి అంటే, వీడెవడో కూర్చున్నాడు, దొంగ ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు, వాడు వచ్చి మా మీద బాంబులు వేస్తాడు, మమ్మల్ని ఏదో సతాయిస్తాడు, కాబట్టి అమెరికా లాంటి కవచం ఉంది మా దగ్గర అని చెప్పుకోవడానికి అమెరికా అక్కడ ఉంది. రేపు అందరూ అక్కడ శత్రులు ఎవరు లేరు, అందరూ మిత్రులు అయిపోయారు. షియాస్ ఇరాన్, తర్వాత సున్నీ సౌదీ అరేబియా, ఒక యహూదీ ఇజ్రాయెల్, ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారంటే ఇంకా అక్కడ మరి అమెరికాకి ఏం పని అక్కడ? అమెరికా వాళ్ళ దగ్గర $1 బ్యారెల్ ఇది కూడా మన పెట్రోలియం కూడా కొనుక్కోవట్లేదు కదా. అమెరికాలో చాలా పెట్రోలియం ఉంది, అక్కడికి కొనుక్కోవట్లేదు. గతంలో అయితే వాళ్ళు లార్జెస్ట్ బయర్ గా ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు లార్జెస్ట్ బయర్ అంటే చైనా, సెకండ్ లార్జెస్ట్ భారతదేశం. కాబట్టి నిజంగా ఆ వెస్ట్ ఏషియాలో అమెరికా యొక్క ప్రెజెన్స్ ఎవరికి అవసరం లేదు కదా. సో ఆ వాళ్ళ ప్రెజెన్స్ ఉండడానికి అవసరం అని చెప్పేసి వీళ్ళకి ఆప్షన్ లేదు. ఎవరికి? అమెరికాకి ఆ ఒక రెజీమ్ ని మెయింటైన్ చేయాలి. అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఖమేనీని చంపుతాను అంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు డొనాల్డ్ ట్రంప్. దానికి ఈ యొక్క కాంప్రమైజ్ ఏంటంటే, సరే నేను ఆయన్ని ఖమేనీని చంపను, మాకు ఈ పని చేసి పెట్టండి అని అమెరికాని అడిగితే, ఈ 3 సైట్స్ ఏదైతే ఇజ్రాయెల్ కొట్టలేకపోయిందో ఆ 3 సైట్స్ మాత్రం కొట్టేసి ఇంకా ఆఫ్ ర్యాంపింగ్ అంటారు. ఆఫ్ ర్యాంపింగ్ అంటే తెలుసు కదా మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఈ మన పివిఎన్ నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది మనకు, దాంట్లో మధ్యలో అంత చివరి దాకా వెళ్లకుండానే ఆ ర్యాంప్ దిగి మనం రోడ్స్ ఉంటాయి. అలా ఆఫ్ ర్యాంపింగ్, ఇది యుద్ధం ఫుల్ స్కేల్ వెళ్లకుండా మధ్యలో దిగిపోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఇట్ ఇస్ టైమ్ ఫర్ పీస్ అన్నది. ప్లస్ రెజీమ్ చేంజ్ చేయడానికి ఇప్పుడు ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఇన్సిస్ట్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అయిపోయింది కదా. మీరు వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని మీరు ధ్వంసం చేయాలి, అయిపోయింది. మీరు చేయలేని మిగిలిపోయిన పని మేము కూడా చేసేసాం, అయిపోయింది. కాబట్టి మీ రెజ్యూమ్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, మీరు వదిలేయండి అని అమెరికా అంటాం. అది అక్కడ జరుగుతున్న జియో పాలిటిక్స్. రైట్ సార్. అంటే నిన్న ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం సార్. ఇజ్రాయెల్కి ఆ శక్తి సామర్థ్యం 2 లేవు. ఒకటి ఏంటంటే B2 స్పిరిట్ బాంబర్స్ వాళ్ళ దగ్గర లేవు, యాజ్ వెల్ MOP లేదు. మనం మాట్లాడుకున్నాం మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ వాళ్ళ దగ్గర లేదు, ఉన్నది అమెరికా దగ్గరే. అంతకుముందున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ MOAB, మ్యాసివ్ ఆర్డినెన్స్, ఆల్ బ్లాస్ట్ అనే పేరుతో, ఎయిర్ బ్లాస్ట్ అనే పేరుతో వాళ్ళు పెట్టుకున్నారు. అది ఆఫ్ఘనిస్తాన్లో ప్రయోగించారు 2017, అక్కడితో అది అయిపోయింది. ఇప్పుడు దాన్ని దాటి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే, ఆ రెండింటిని లోడ్ చేసుకొని B2 స్పిరిట్ వెళ్ళి కొట్టిందంటే
మీరు చెప్పిన పర్వత సానువుల పక్క నుంచి లోపలికి దిగాలంటే అసలు ఆ అరణ్యాల్లో ఆ పర్వతాల్లో వాటి ఛేదించగల సామర్థ్యం వీటికి ఉన్నదా? అవి ఎక్కడి వరకు వెళ్ళి ఉంటాయి? ఎందుకంటే అవి 200 అడుగుల మేరకు లోపలికి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతాయని చెప్పేసి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది. అలాంటి అవకాశం ఉందా? ఎందుకంటే మేమైతే కంప్లీట్ డిస్మాంటిల్ చేసామంటున్నాడు ఆయన ఇందాక మాట్లాడుతూ ప్రెసిడెంట్. అంటే దీంట్లో రెండు విషయాలు. ఒకటి, బేసిక్ అప్పర్ స్ట్రక్చర్ ఉంటుంది, అదే వీళ్ళు ధ్వంసం చేసేసారు. దాని ఎంట్రీ పాయింట్స్ ఏవైతున్నాయని కూడా ధ్వంసం అయిపోతాయి. ఎందుకంటే ఒకసారి కొలాప్స్ అయిందంటే ఇవన్నీ నాశనం అవుతాయి. కానీ ఇంకా డీప్ గా 3-4 లేయర్స్ లోపల పెట్టినా, కొండ లోపల పెట్టినవి బహుశా డ్యామేజ్ అయ్యిండకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆ లోపల ఉన్నా లేకపోయినా దానివల్ల లాభం ఏంటి? దాన్ని యాక్సెస్ చేయలేరు కదా ఎవరు. కాబట్టి దీని అంతా పైన ఉన్నటువంటి ఈ డెబ్రీని అంతా తీసి క్లియర్ చేసి మళ్ళీ కింద యాక్సెస్ తీసుకురావడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. అంతా వెళ్ళి చూస్తే లోపల బహుశా ఇంకా సెంట్రిఫ్యూజెస్ ఉండొచ్చు, వాళ్ళ కెపాసిటీ ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి వాళ్ళకి ఇంకేం చేయదు. సో ఈ యొక్క సిస్టమ్ మొత్తం స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది. మనం మీరు సాటిలైట్ ఇమేజ్ కూడా మీ ఎడిటర్ మీ టీం కనుక చూపించగలిగితే దాంట్లో ఒక కాంక్రీట్ స్ట్రక్చర్, దాంట్లో కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంది మనకు ఫోర్డోలో. కాంక్రీట్ స్ట్రక్చర్, దానికి ఎంట్రన్స్ వచ్చేసి 2-3 మనకు సొరంగంలోకి వెళ్ళేటువంటి రోడ్స్ అని కనిపిస్తుంది. అది కొలాప్స్ చేసేసారు. అది కొలాప్స్ అయిపోతే కానీ ఏమవుతుందంటే లోపలికి వెళ్ళలేరు. కింద అంతకంటే కింద ఉన్నటువంటి మెటీరియల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు తీయలేరు, దాన్ని వాడుకోలేరు. దానికి మొత్తం సప్లై కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయినాయి. కాబట్టి లిటరల్ గా చెప్పాలంటే ఒక విధమైన ధ్వంసం అయినట్టే లెక్క. బట్ కంప్లీట్ గా వాళ్ళ కెపాసిటీ 100% నాశనం అయిపోయిందా లేదా అన్నది మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే కానీ చెప్పలేము. As per the observations of Atomic Energy, International Atomic Energy Agency, IAEA, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 90% ప్యూరిటీ ఉన్న యురేనియం ఉంటే దే కెన్ గో ఫర్ ద మేకింగ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ అని. అండ్ ఇప్పుడు ఉన్నది 83.97% ఉంది అంటున్నారు. అంటే వెరీ క్లోజ్ టు రీచ్ దట్ పొజిషన్. అండ్ మేటింగ్ ఇది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అంటే న్యూక్లియర్ బాంబ్ తోటి డివైస్ని ఇంటిగ్రేట్ చేసే కార్యక్రమం కూడా వాళ్ళు రహస్యంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మొన్న ది ఎకనమిస్ట్ ఒక సీక్రెట్ డాక్యుమెంట్, దానికి సంబంధించిన రహస్యానికి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్ని ప్రచురించింది. సో ఈ ప్రక్రియ అంతా ఒకవైపు ప్యారలల్గా నడుస్తూ ఉండగానే దాడులు చేయడంతో ఇరాన్కి చెందిన చాలామంది సైంటిస్టులు చనిపోయారని ఇంకొక కథనం. ఈ రెండిట్లో ఏది నిజం సార్? ఈ మనకు ఇరాక్ లో దాడి చేయాలి అని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు ఒక ఏదో కారణం తీసుకొచ్చారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి కొత్త పేరు పెట్టి వీడు వెళ్ళిపోటు వచ్చారు. అప్పుడు కూడా ఈ ఎకానమిస్టులు, ఈ వాషింగ్టన్ పోస్టులు, న్యూయార్క్ టైమ్స్ విపరీతంగా స్టోరీస్ రన్ చేసినాయి. వాళ్ళ ఇలాంటి వెపన్స్ ఉన్నాయి. ఇరాక్ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కాబట్టి వీళ్ళ రిపోర్ట్స్ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇవంతా ఏంటంటే వాళ్ళ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ కి వత్తాసుకుంటుంది. కాబట్టి దీని సత్యాసత్యాలు మనం చెప్పలేం. తులసి గబార్డ్ మార్చ్ లో ఆవిడ ఇచ్చినటువంటి అసెస్మెంట్ ఏం చెప్పిందంటే ఇరాన్ ఇప్పుడిప్పుడే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు, దీన్ని చేయాలని ఇంకా సమయం పడుతుంది, ఇంకా కొన్ని నెలలు పట్టచ్చు అని ఆవిడ అసెస్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇదే టైం, కరెక్ట్ టైం వీళ్ళని కొట్టాలి అని నిర్ణయించుకుంది. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ దీన్ని కప్పులు చేస్తున్నారు, దీన్ని ఆవిడ పెట్టేస్తున్నారు, ఇంకా రేపో ఎల్లుండి మా మీద బాంబు వేస్తారు అని చెప్పి ఇజ్రాయెల్ ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ నేరేటివ్ తీసుకొచ్చి దాన్ని కొట్టడం మొదలు పెట్టాక డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని వెనక్కి తగ్గడానికి ఆయన ఇష్టపడలేదు. సో ఆయన్ని ప్రశ్నించి, మరి తులసి గబార్డ్ చెప్పింది కదా ఇంకా ఇప్పటిప్పుడు తయారు చేయడానికి సిద్ధంగా లేరని, మరి మీరు ఏంటి ఇలా అంటున్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు మీరు అంటున్నారు, మరి కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఐ డోంట్ కేర్ వాట్ షీ సెడ్ అని. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క అధినేతకు తెలియని ఇంటెలిజెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు వచ్చే ఇంటెలిజెన్స్ ఆమెనే తీసుకుని ప్రెసిడెంట్ కి బ్రీఫ్ చేసేదే తులసి గబార్డ్. దాదాపు 17 ఏజెన్సీస్ ని ఇంటిగ్రేట్ చేసి ఆవిడ షీ ఈస్ హెడింగ్ దట్ యాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ కి వచ్చేది. డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డైరెక్టర్ ఆఫ్ డిఐఏ, డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో కాబట్టి ఆవిడ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ దాటి మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉండదు కదా. ఒకవేళ ఇజ్రాయెల్ ఏదైనా చెప్పినా కానీ కూడా డైరెక్ట్ ప్రెసిడెంట్ దాన్ని నమ్మేయాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళని ఏదో మభ్యపెట్టి వాళ్ళని వాడుకునే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుండొచ్చు. కాబట్టి అది మళ్ళీ వాళ్ళ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లోకి వెళ్తుంది. దీని సత్యాసత్యాలు వాళ్ళు దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ప్రెసిడెంట్ చెప్తారు, వీళ్ళు ఇలా అంటున్నారు కానీ ఇది సత్యం కాదు, లేదా వీళ్ళు అంటున్నారు ఇది సత్యమే, ఏదైనా కానీ అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించిన తర్వాతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఇది ఫలానా జరుగుతోంది అని చెప్తున్నారంటే తులసి గబార్డ్ ఇస్తేనే ఆయనకు తెలుసు.
కానీ తులసిగా వాడికి ఏం తెలియదు, ఐ డోంట్ కేర్ వాట్ షీ సెడ్ అంటే దాని అర్థం ఏంటి? సత్యంతో మాకు సంబంధం లేదు, వాళ్ళని కొట్టదలుచుకున్నాం, కొడుతున్నాం అంతే, సింపుల్. ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ కొట్టడదలుచుకున్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వత్తాసు పలుకుతున్నటువంటి మీడియా అంతా కూడా ఆ కథనాలనే నడుపుతుంది. కాబట్టి మనం ఈ రిపోర్ట్స్ ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇజ్రాయెల్ ఒక కరెక్ట్ టైం దొరికింది అని వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ లేవు ఆల్రెడీ, గత కొన్ని నెలల క్రితం వాళ్ళు వెళ్ళి కొట్టొచ్చారు ఆల్రెడీ. కాబట్టి ఈ సమయం దాటిపోయిందంటే మళ్ళీ వాళ్ళు ఎయిర్ డిఫెన్సెస్ తెచ్చుకొని ఫోర్టిఫై అయ్యి శక్తి పుంజుకున్నారంటే వాళ్ళని మళ్ళీ కొట్టడం చాలా కష్టం అని బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించుకున్నాడు. ఈ హమాస్ ని, హౌతీలని, హిజ్బుల్లాని వాళ్ళ శక్తిని క్షీణించిన తర్వాత వీళ్లకు సప్లై చేస్తున్నటువంటి ఇరాన్ ని మనం కొట్టకపోతే మళ్ళీ వీళ్ళు మన రేపు మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళని ఎంత కొట్టినా వీళ్ళు రక్త బీజులే మళ్ళీ పుట్టుకొస్తారు, వీళ్ళ మూలాలు ఎక్కడున్నా అక్కడ కొట్టాలి అని ఆయన నిర్ణయించాడు. కాబట్టి దాని ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఈ మీడియా కావచ్చు, ఇవన్నీ పనిచేస్తారు. సార్, యాజ్ ఇట్ ఈస్ గా ఇంకొక అబ్జర్వేషన్ సార్, ఇజ్రాయిల్ ఈజ్ ఇన్ డెత్ ఆఫ్ ఆరో ఇంటర్సెప్టర్స్ అని ఒకటి వచ్చింది. బహుశా ఇంకో వారం 10 రోజుల్లో అయిపోతుంది. అంటే జనరల్గా వెస్టర్న్ మీడియాలో ఇలాంటి కథనాలు రావు, కానీ వచ్చినాయి. ఇజ్రాయెల్ మీడియా కూడా అంగీకరించింది. అదేమన్నా ఎత్తుగడ, అది మా దగ్గర ఈ ఆరో ఇంటర్సెప్టర్స్ లేవనేది ఆ బయట ప్రచారం చేసి ఆ ఎత్తుగడలో అవతల ఆ భ్రమలో ఉంచేసి ఈ దాడి చేయించుంటారా? తప్పకుండా ఇటువంటి గేమ్స్ వార్ గేమ్స్ ఆడతారు కదా, సో దాంతో కాంప్లసెన్సీ రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ వాళ్ళు కొట్టవలసినటువంటి సైట్స్ అన్నిటి నుంచి వాళ్ళు దాన్ని ఎక్కడో దాచిపెట్టడం, ఏం చేస్తారో మనకు తెలియదు. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందని వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. దాని ఆధారంగా వీళ్ళు వెళ్ళి కొడతారు, ఎక్కడ కొట్టాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారు. ఇంత పెద్ద ఇరాన్ చాలా పెద్ద శక్తి, మొత్తం వెస్ట్ ఏషియాలో చాలా పవర్ఫుల్ దేశం. ఇన్ఫాక్ట్ సౌదీ కంటే చాలా పవర్ఫుల్ ఆర్మీ, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉంది. అటువంటి దేశంతో మనం యుద్ధం చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు మన మీద ఎన్ని మిసైల్స్ వేయగలరు, మన మీద ఎంతటి డ్యామేజ్ చేయగలరు అని తెలిసినటువంటి ఇజ్రాయెల్ దానికి కావాల్సినటువంటి డిఫెన్సివ్ మిసైల్స్ పెట్టుకోకుండా యుద్ధంలో దిగుతుంది. అది వెరీ ట్రూ అండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఒక విధమైనటువంటి ఎవరు దోచినట్టు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. దానికి సప్లై చైన్ ఉంటుంది. దానికి వాళ్ళ దేశంలో తయారు చేసుకోగలిగింది ఒకటైతే కనుక అమెరికా నుంచి సప్లై వస్తుంది. అమెరికా నుంచి సప్లై అనేది ఏమైనా అయిపోలేదు కదా. సో అందుకని దీనికి కావాల్సినప్పుడు దానికి కావాల్సినటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ అంతా ఉంది. ఆ యుద్ధం ప్లాన్ చేసే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వ్లాడిమిర్ పుటిన్ యుక్రెయిన్ వెళ్ళినప్పుడు ఇంతకాలం పడుతుందని ఆయన ఊహించలేదు. ఏదో 2-3 వారాల్లో అయిపోతున్నప్పుడు వెళ్ళాడు. ఆ అనుభవంతో ఇప్పుడు ఏ యుద్ధం స్టార్ట్ అయినా ఇది చాలా కాలం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద యుద్ధం చేస్తేనే ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయింది, ఇంకా యుద్ధం ఆగలేదు. ఇప్పుడు కూడా యుద్ధం చేస్తున్నారు. ఒక పనికిమాలిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే మీకు 1.5 సంవత్సరం యుద్ధం చేశారంటే, ఇరాన్ అంత పెద్ద దేశంతో మీరు తలపడ్డారంటే అది ఎంతకాలం జరుగుతుందో అందరికీ తెలుసు. మరి అంత పెద్ద యుద్ధంలో రిస్క్ తీసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు మీరు దానికి సిద్ధంగా లేకుండానే మీరు వెళ్తారా? ఏమి నా దగ్గర బాంబులు అయిపోతున్నాయి, నాకు స్టాక్ తగ్గిపోయింది అని తెలిసే యుద్ధంలోకి దిగుతారా? సో అందుకని ఇవన్నీ ఏంటంటే సడన్ గా ఈ టైంలో మనకు చాలా మంది ఎక్స్పర్ట్స్ పుట్టుకొస్తారు. కాబట్టి దాన్ని మనం పెద్దగా సార్ ఇంకోటి సార్, ఇరాన్ ఈజ్ రిపోర్టెడ్లీ గెటింగ్ సపోర్ట్ ఆర్ వెపన్స్ ఫ్రమ్ రష్యా అండ్ చైనా. ఈ కథనాలు నమ్మచ్చా? రష్యా నిజంగా వెపన్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉందా? రష్యా వాళ్ళకే అవసరం. వాళ్ళే యుక్రెయిన్ వ్యతిరేకంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ పాత యుద్ధం అంతా కూడా ఓల్డ్ మెషినరీ తోటి, అంటే టెక్నాలజీ, నాట్ మెషినరీ కొత్తది అయి ఉండొచ్చు, టెక్నాలజీ పాత టెక్నాలజీతో యుద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, ఇవైతే డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఉన్నాయో దాని ఆధారంగా యుక్రెయిన్ యుద్ధం చేస్తారు. నేటో యొక్క టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీకి వ్యతిరేకంగా రష్యా తట్టుకోలేకుండా వాళ్ళ అస్త్రశస్త్రాలు పనిచేయట్లేదు. అవే అస్త్రాలు పని చేయనటువంటి అస్త్రాలే ఇరాన్కి ఇచ్చినా కానీ కూడా, ఒకవేళ ఇచ్చిందే అనుకుందాం కాసేపు, దాని ఇరాన్ ఏ మేరకు దాన్ని వాడగలుగుతుంది? నేటో శక్తులు, అమెరికన్ శక్తులు యుక్రెయిన్ లో ఈ రష్యన్ వెపన్స్ ని ఆల్రెడీ వాడు ఓడిస్తుండగా మరి అది ఇరాన్, దానివల్ల ఏం లాభం? ఇరాన్కి ఏం లాభం? ఇది ఒకటి. 2, వాళ్ళకే అవసరం ఉంది. ఈ రోజు రష్యాకి చాలా అవసరం ఉంది. మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ S-400 వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. అలాగే మనం సుఖాయ్ 30 MKI కూడా మనం అడిగాం. కొన్ని అడిషనల్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అని అడిగాం. మాకు యుద్ధం అయిపోయిన తర్వాత మేము ఇవ్వలేమని చెప్పారు.
ఎందుకంటే మనకు చాలా 42 స్క్వాడ్రన్స్ మనకు కావాలి. ప్రస్తుతానికి మనకు 26, 27 దాకా వచ్చేటువంటి ప్రమాదం ఉంది మనకు. ఎందుకంటే మనకు MiG-21 అయిపోయినాయి, దాన్ని పనికిరాని ఇంకా ఇస్తున్నాం మనం. అవి రిటైర్ చేయాలి ఈ సంవత్సరం. ఇవన్నీ చేస్తే మనం 28, 29 ఉంటాం. ఆ స్థాయికి ఏంటంటే 42 అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ భారతదేశానికి. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఏమైనా ఇవ్వగలరా రష్యాని అడిగాం. రష్యా ఇచ్చే పరిస్థితిలో లేదు. మరి వాళ్ళకే షార్టేజ్ ఉన్నప్పుడు ఇరాన్కి ఏం సప్లై చేస్తారు వాళ్ళు? నో, చైనాకి వద్దాం. చైనా బహుశా సప్లై చేస్తూ ఉండొచ్చు ఒకటి, కానీ చైనీస్ ఎక్విప్మెంట్ ప్రభావం ఏంటో మనం చూసాం ఆల్రెడీ. భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్ లో కరెక్ట్ అది ఆల్రెడీ చూపించాం. కాబట్టి చైనీస్ టెక్నాలజీకి భయపడేటువంటిది బెస్ట్ అయితే భయపడదు, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అంతకంటే భయపడదు, అది పట్టించుకోరు. కాబట్టి వీళ్ళ టెక్నాలజీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, పెద్ద దాని వల్ల నష్టం ఏం లేదు. చైనా సప్లై చేసినా కానీ కూడా చైనా ఏంటంటే అక్కడ స్ట్రాటజీగా ఏదో వాళ్ళ ఫుట్ రోడ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్ గా ఇప్పుడు ఆ రెజీమ్ కనుక ఒక ఏదో ఒప్పందంలో దిగి వాళ్ళు కనుక ఒక ఏదైనా డీల్ లాంటిది ఏమైనా చేయగలిగితే అప్పుడు ఇంకా చైనా యొక్క ప్రభావం కూడా లిటరల్ ఏమి లేనట్లే అర్థం. లాంగ్ టర్మ్ లో వాళ్ళు చైనా ఏమైనా చేయొచ్చు. బ్యాక్ ఎండ్ లో వాళ్ళు బహుశా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఫండింగ్ ఇవ్వడం, సౌదీలోను యుఏఈలోను ఏదో అల్లర్లు మొదలు పెట్టించడం, ఇటువంటి వాటికి చేయడానికి ఇరాన్కి ఏమైనా సమర్థన బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తారేమో మనకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా అయితే మాత్రం చైనా పెద్దగా సాయం చేసేటువంటి కెపాసిటీ చైనా కూడా లేదు, వాళ్ళకంత టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి పెద్ద నేను ఇరాన్కి పెద్ద సహాయం వస్తుంది నేనైతే అనుకోవట్లేదు. బీట్ రష్యా ఆర్ బీట్ చైనా, వాళ్ళు ఏదో మాట వరుసకు సహాయమే ఉంటుంది కానీ వాళ్ళని సమర్థిస్తారు, కానీ అంతకు మించి ఇరాన్ ని ఈ రోజు ఆదుకునేటువంటి శక్తి ఎవ్వరూ లేరు అని స్పష్టంగా. ఇంకొక 2-3 అంశాలు సార్. ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు చూసారు ఖొమైనీ ఆయన మాట్లాడుతూ, ఆయన అంటే హైడౌట్లోకి వెళ్ళక ముందర మాట్లాడుతూ, వీ హ్యావ్ అల్ ఫతా విత్ అస్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ 400 టెల్ అవీవ్ ఇస్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ టెహరాన్. పాలస్తీనా స్క్వేర్లో హిబ్రూ భాషలో అక్కడ ఒకటి పోస్టర్ అంటించి అంటే జనాల్ని మోటివేట్ చేయడం కోసం అనేది పెట్టారు. నిజంగా వాళ్ళ అల్ఫతా అంత శక్తివంతమైన హైపర్సోనిక్ మిసైలా సార్ అది? ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది మా దగ్గర హైపర్సానిక్ మిసైల్ ఉంది అని, కానీ హైపర్సానిక్ మిసైల్ ఇరాన్ దగ్గర ఉన్నది అని ఇరాన్ తప్ప ఇంకెవరు దాన్ని నిర్ధారించలేదు. ఈవెన్ చైనా, రష్యా కూడా వాళ్ళ దగ్గర హైపర్సానిక్ మిసైల్ ఉంది అని వాళ్ళు ఏం దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. మేము హైపర్సానిక్ మిసైల్ మేము ఇజ్రాయెల్ మీద కొట్టాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ ఈ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోలేదు అవును మా మీద హైపర్సానిక్ మిసైల్ పడిందని వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఇదంతా కూడాను ఒక స్టేట్మెంటే. ప్రపంచంలో ఈ రోజు 3-4 దేశాలు తప్ప ఇంకెవరి దగ్గర హైపర్సానిక్ టెక్నాలజీ లేదు. రష్యాకి ఫస్ట్ ఉంది, సెకండ్ చైనాకు ఉంది, 3 భారతదేశానికి ఉంది, 4 అమెరికా ఇప్పుడు కూడా ఇంకా స్ట్రగుల్ అవుతుంది. వాళ్ళ దగ్గర కూడా ఇంకా కంప్లీట్ హైపర్సానిక్ టెక్నాలజీ మాస్టరీ అవ్వలేదు. వాళ్ళు కూడా ఏం చేశారంటే చైనాలో ఈ హైపర్సానిక్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నటువంటి సైంటిస్టు వాళ్ళ కుటుంబాన్ని కంప్లీట్ గా చైనా కళ్ళు కప్పి అక్కడి నుంచి వాళ్ళని ఎత్తుకొని వచ్చి అమెరికాలో సేఫ్ గా పెట్టారు. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఏదో కొంత ప్రయత్నం చేసింది. కానీ మనకు 4 దేశాలు ఉన్నాయి, దీంట్లో 2 దేశాలు దీన్ని ప్రొడక్షన్ తీసుకెళ్ళాయి, రష్యాను తర్వాత చైనా. భారతదేశం కూడా ఇంకా ప్రొడక్షన్ లో దింపలేదు, మనం ఓన్లీ డెమాన్స్ట్రేట్ చేసాము, దాన్ని ఇంకా మనం ప్రొడక్షన్ లైన్ దాకా వెళ్ళలేదు. అంటే టెస్టింగ్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లారా సార్ హైపర్సోనిక్ ని? టెస్టింగ్ అయిపోయింది, మనది ప్రూవ్ అయిపోయింది, మన దగ్గర టెక్నాలజీ ఉన్నదని ప్రూవ్ అయింది. కానీ దాన్ని ప్రొడక్షన్ లో తీసుకెళ్ళండి, ప్రొడక్షన్ చేసి ఇండక్షన్ ఉంటుంది కదా, అది జరగలేదు. ఇంకా మన దేశంలో కూడా హైపర్సోనిక్ టెక్నాలజీ ఇండక్షన్ అవ్వలేదు. వేర్ ఫ్రమ్ వి గాట్ ఇట్ సార్? రష్యా నుంచి తెచ్చుకున్నావా మనం ఇది? లేదంటే రష్యన్ మనకున్న టెక్నాలజీ రష్యన్ కదా, ఉన్న రష్యన్ టెక్నాలజీ ఆధారంగా మనం ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మన దగ్గర సూపర్ సానిక్ మిసైల్ ఏదైతే ఉందో బ్రహ్మోస్ లో ఉన్నటువంటి టెక్నాలజీని బాగా ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మన సైంటిస్ట్ మనం ఈ హైపర్సానిక్ టెక్నాలజీ మనం తీసుకెళ్ళాం. కానీ దాని బేసిస్ దాని ఆధారం అన్నది రష్యన్ టెక్నాలజీనే. రష్యా నుంచి తీసుకున్నటువంటి సూపర్ సానిక్ నుంచి హైపర్సానిక్ మనం వెళ్ళాం. మనకు ఇదొక అడ్వాంటేజ్, మనకు రష్యా తోటి మనం ఉన్నాం కాబట్టి మన టెక్నాలజీ అంతా అఫోర్డబుల్ టెక్నాలజీ. అమెరికన్ టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు ఈవెన్ రాకెట్స్ పంపించేటప్పుడు దాంట్లో లిక్విఫైడ్, సొలిడిఫైడ్ ఆక్సిజన్, హైడ్రోజన్ పెట్టి పంపించేవాడు. వీళ్ళు రష్యన్స్ కెరోసిన్ పెట్టి పంపించారు. సో అందుకని వాళ్ళ టెక్నాలజీ వీళ్ళ టెక్నాలజీకి చాలా జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా, అంత వాళ్ళిద్దరి తేడా ఉంటుంది. మనం రష్యా నుంచి తీసుకున్నాం కాబట్టి చాలా కాస్ట్ ఎఫెక్టివ్. ఇప్పుడు $800 billion ఇప్పుడు మీ వాళ్ళు చూపిస్తున్నారు, ఏదైతే విజువల్స్ చూపిస్తున్నారో అది ఫోర్డో.
$800 బిలియన్ ఐరన్ డోమ్ కి ఆయన బడ్జెట్ ఇచ్చాడు ఎవరు డొనాల్డ్ ట్రంప్. మన దగ్గర మొత్తం డిఫెన్స్ బడ్జెట్ 80 బిలియన్ లో మనం ఎంత ఖర్చు పెట్టి ఉంటాం? బహుశా 1 బిలియన్ ఖర్చు పెట్టి ఉంటాం మన డిఫెన్స్ కి. కానీ ఎంత అద్భుతంగా మనం డిఫెన్స్ చేసుకోగలేం మనల్ని. కాబట్టి తక్కువలో సూక్ష్మంలో మోక్షం అనేది భారతదేశం తెలుసు. జుగాడ్ అనేది మనకు బాగా వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్ దాట్. మనకు ఇంకా చాలా కావాలి టెక్నాలజీ, కానీ ఉన్న టెక్నాలజీలో ఎలా చేయగలం అన్నటువంటి కెపాసిటీ మనకు ఉంది అది. కాబట్టి ఈ తేడాలు ఉన్నాయి మనకి. హైపర్సానిక్ మిసైల్ అనేది మనం ఆల్రెడీ అటువంటి దాంట్లోనే చేసాం. మనం హైపర్సానిక్ మిసైల్ కి ర్యామ్ జెట్ అండ్ స్క్రామ్ జెట్ ఇంజిన్స్ అని ఉంటాయి. అది ఫస్ట్ ఏదో ఒక నార్మల్ బూస్టర్ దాన్ని సూపర్ సానిక్ లెవెల్ తీసుకెళ్ళాలి. సూపర్ సానిక్ లెవెల్ తీసుకెళ్లి దాన్ని ఈ ర్యామ్ జెట్ ఇంజిన్ కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ర్యామ్ జెట్ టేక్ ఓవర్ అయిన తర్వాత అప్పుడు హైపర్సానిక్. కానీ ఎవ్రీ బెలిస్టిక్ మిసైల్ అంటే హైపర్సానిక్ కానీ నార్మల్ బెలిస్టిక్ మిసైల్ కూడా టర్మినల్ ఫేజ్ లో అది హైపర్సానిక్ స్పీడ్ లో వస్తుంది. 3 ఫేజ్లు ఉంటాయి. ఒకటి బూస్టర్ ఫేజ్, పైకి వెళ్తూ ఉంటుంది. ఒకటి స్టెబిలైజేషన్ ఫేజ్, సెకండ్ మనకు టర్మినల్ ఫేజ్. 3 ఫేజ్లు ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఒకటి మన అట్మాస్ఫియర్ లోనే వెళ్ళి కిందికి వచ్చేటువంటిది ఒకటి, ఇంకోటి 2 స్పేస్ లో వెళ్ళి స్పేస్ నుంచి వచ్చేది. సో ఎంత పైకి తీసుకువెళ్తామో అంత దాని యొక్క కిందికి వచ్చేటప్పుడు గ్రావిటీ తోటి అంత స్పీడ్ గా వస్తుంది. సో మీరు స్పేస్ లోకి వెళ్ళి అక్కడికి వదిలేరు అనుకోండి, అది కిందికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్ 10 మ్యాక్ 12 స్పీడ్ లో వస్తుంది. దాని హైపర్సానిక్ మిసైల్ మనం అనలేము. హైపర్సానిక్ స్పీడ్ లో వస్తుంది, కానీ ఇట్స్ నార్మల్ బ్యాలిస్టిక్ మిసైల్. నార్మల్ బ్యాలిస్టిక్ హైపర్సానిక్ బ్యాలిస్టిక్ మిసైల్ కి చాలా తేడా. హైపర్సానిక్ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నది మనం ఆల్మోస్ట్ ఇంకా అంత పైకి వెళ్ళక ముందరే దాన్ని హైపర్సానిక్ చేయొచ్చు. ఇంకా చాలా క్రూషియల్ అంటే దాన్ని మెనూవర్ చేయొచ్చు. నిన్న కూడా అదే చెప్పాను, లాహోర్ కొడతాము అది పోయి ఇస్లామాబాద్ లో అవుతుంది. వీళ్ళ లాహోర్ లో వస్తామని చెప్పి ఎయిర్ డిఫెన్సెస్ పెట్టుకుంటారు, అది పోయి ఇస్లామాబాద్ కొట్టచ్చు. కాబట్టి హైపర్సానిక్ మిసైల్ అన్నది ఇంపాసిబుల్ టు డిటెక్ట్. ఈ రోజు అయితే ఎవరి దగ్గర డిటెక్ట్ చేసే కెపాసిటీ లేదు. కానీ బాలిస్టిక్ మిసైల్ హైపర్సానిక్ స్పీడ్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. దాని ఆధారంగా ఇది హైపర్సానిక్ మిసైల్ అని చెప్పడానికి వీలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇజ్రాయెల్ లో చూసాం, చాలా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్పీడ్ లో వచ్చి ఆ మిసైల్స్ కొడుతున్నాయి ఇరాన్ టైల్స్ వస్తున్నాయి. కానీ దట్ ఈస్ నాట్ హైపర్సానిక్ మిసైల్, దట్ ఈస్ జస్ట్ రెగ్యులర్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ యొక్క తేడాలు మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి చూద్దాం, ఇరాన్ క్లెయిమ్స్ వాళ్ళు కొడుతున్నాం అంటున్నారు, కానీ బట్ ఐ డౌట్. సార్ ఇంకొక 2-3 ప్రశ్నలు సార్. అంటే జియో పొలిటికల్ అఫైర్స్కి వచ్చేప్పటికీ వెస్ట్ ఏషియా ఈరోజు సంక్షుభిత వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అండ్ దీని ఇంపాక్ట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్ యూరేషియన్ కంట్రీస్ మీద, ఏషియన్ కాంటినెంట్ మీద ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంటే ఎంత వ్యవధి పాటు దీని ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ఇంకా మీరు యాజ్ యూ రైట్లీ సెడ్ సమ్ టైమ్ బ్యాక్ అది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి నిర్ధారించి ఎస్ ఈ మేరకు నష్టం వాటిల్లింది, అక్కడ రేడియేషన్ లేదు, లేదా ఉంటే ఈ మేరకు ఉంటుంది అని చెప్పేందాకా దాకా మనం స్థిమితంగా ఒక మాట అనలేం. కానీ ఇక్కడ మళ్ళీ పోలరైజేషన్ ఏమన్నా ఇస్లామిక్ నేషన్స్ అన్నీ ఒకవైపు వచ్చేయటం, అంటే వాళ్ళు ఉన్న షియా సున్నీ తెగల వైరుధ్యాలన్నీ పక్కన పెట్టేసి ఒకవైపు వచ్చి ఇరాన్ కోసం సాలిడారిటీ ప్రకటించడం, అలాగే ఈ నేషన్స్ అన్నీ మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ వచ్చి ఇజ్రాయెల్ వైపు నిలబడటం. తటస్థ దేశాలు మనలాంటి దేశాలు ఎలా వ్యవహరించబోతున్నాయి? ఇదంతా ఫిక్షన్ గా అండి, అంతకంటే లేదండి. ఈరోజు ఒక్క ఇస్లామిక్ దేశం అయినా ఇరాన్ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధపడిందా? ఒక్కటి చూపించండి. ఒక్క దేశం. సరే, హౌతీలు, హిజ్బుల్లా, హమాసులు వాళ్ళ మనుషులే కాబట్టి, వాళ్ళు ఫండింగ్ చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తే చేయొచ్చు. ఒక్క దేశం అయినా మేము మీ బరిలోకి దిగుతామని అప్పుడే చెప్పారా? పాకిస్తాన్ చెప్పింది వాళ్ళకి, ప్రైవేట్ గా రూమ్ లో చెప్పింది, మీ మీద బాంబు వేస్తే మేము ఊరుకోం, మేము కూడా వేసేస్తాం బాంబు మీద అన్ని చెప్పారు. వాళ్ళు అఫీషియల్ బయటకు వచ్చి మా మీద బాంబు వేస్తే కనుక పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తుందని చెప్పగానే వీడు వణికిపోయారు. అబ్బే మేము అలాంటిది అనలేదు. కాబట్టి నిజంగా ఇస్లాంకి టేకేదారులు చెప్పుకున్నటువంటి న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి పాకిస్తాన్ పడగలదు. ఇవి దాని చిన్న చిన్న దేశాలు, ఖతార్ నిలబడుతుందా, యుఏఈ నిలబడుతుందా, ఒమాన్ నిలబడుతుందా? ఎవరు నిలబడతారు? వీళ్ళందరూ అమెరికన్ అలైస్. కాబట్టి వీళ్ళు ఎవరు వస్తారు? ఇరాన్ పక్షాన్ని ఎవరు నిలబడతారు? సున్నీ షియా పక్కన పెడతాం. ఈవెన్ షియా దేశమైన అజర్బైజాన్ నిలబడగలదా? వచ్చి నేను లేదు ఇరాన్కి వ్యతిరేక యుద్ధం చేస్తానని చెప్పగలదా అది? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక డ్రామా తప్ప ఇంకేమీ లేదు. ఎవ్వరు కూడా ఇరాన్ పక్షాన్ని నిలబడలేదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇరాన్ కి ప్రత్యక్షంగా ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, పరోక్షంగా చేసినా చేయి ఉండొచ్చు, కొంతమంది చేస్తే మనం దాన్ని ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ
బట్ అంతకు మించి ఏమీ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ శాటిలైట్ ఇమేజరీ ఇవ్వడమో, ఇంటెలిజెన్స్ ఇవ్వడమో, ఇటువంటి ఏమైనా జరిగితే కొంతమంది టర్కీ బోస్ ఏమైనా చేసి ఉండొచ్చు, కొంత చేసి ఉండొచ్చు. కానీ టర్కీ కూడా ఈరోజు ఇరాన్ పక్షాన్ని నిలబడేటువంటి శక్తి టర్కీకి ఉందా? అది నేటో దేశమై ఉంటే టర్కీకి ఉందా? అది కనుక చేసిందంటే టర్కీని నేటో నుంచి బయటకు తన్ని తగిలేస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నాకు ఎక్కడ మనం చూడం. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఓన్లీ మాట వరసకు ఏవో డైలాగులు, ఏవో స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్పితే ఇరాన్ ని సమర్థించడం కాదు కదా. పైపెచ్చి ఇరాన్ నుంచి వస్తున్న బాంబులను వీళ్ళే ఫస్ట్ అడ్డుకుంటున్నారు. ఇజ్రాయెల్ వెళ్ళక ముందర సౌదీ అరేబియా, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని యాక్టివేట్ అవుతున్నాయి. జార్డన్, వీళ్ళందరూ ఫస్ట్ అటాక్ చేస్తున్నారు. సరే, మిజైల్స్ వాళ్ళు చేయడం చాలా కష్టం, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు. కానీ డ్రోన్స్ అన్నిటి ఫస్ట్ వీళ్ళే టేక్అవుట్ చేస్తున్నారు. రెండు, ఇంటెలిజెన్స్, ఈవెన్ సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ ఇచ్చింది. డ్రోన్స్ మొదలైన ఇరాన్ నుంచి అని వాళ్ళు ఇజ్రాయెల్ కి మెసేజ్ ఇచ్చారు. అక్కడ మొదలైతే కనుక 7-8 గంటలు పడుతుంది అక్కడికి రావడానికి ఇజ్రాయెల్ కి. అందుకని వీళ్ళు హ్యాపీగా దాన్ని అంతా ఎయిర్ డిఫెన్స్ చూసుకుని, సైరన్లు కూడా అందరు చెప్తున్నారు. నిన్న మీ గెస్ట్ కూడా చెప్పారు కదా, అర్ధగంట టైం ఉంది వాడికి. అంటే మిజైల్ రావడానికో ఏదో రావడానికి ఎంత సమయం పడుతుంది వాళ్ళకి? అర్ధగంట. ఇంకా దూరం ఉందనగా వీళ్ళు సైరన్లు ఇస్తున్నారు. అంటే హాయ్ అందరూ చాయ్ తాగి, కాఫీ తాగి వెళ్ళి బంకర్లో కూర్చోవడం అంత టైం ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవంతా కూడా ముస్లిం దేశాల నుంచే వస్తుంది. కాబట్టి ఇది ఈరోజు అందరు ఇజ్రాయెల్ పక్షానే ఉన్నారు, ఇరాన్ వ్యతిరేకంగానే ఉన్నారు. బయట చెప్పే స్టేట్మెంట్ల ఆధారంగా మనం నిర్ణయించుకోవడానికి వీల్లేదు. కానీ ఎస్, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొంత మనకు దెబ్బలు తాగడం గ్యారంటీ. కొంత చమురు పెరగడమో లేదా డిస్రప్షన్ సప్లై చైన్ ఇటువంటివి జరగచ్చు. బట్ అది ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ దీన్ని ఏదో విధంగా దీన్ని సమస్యకి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తారు. ఐఎమ్ అజ్యూమింగ్ వెరీ సూన్ ఇది ఒక విధమైనటువంటి కూల్ డౌన్ అయ్యేటువంటి సూచనలు నాకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు. సమగ్రమైన విశ్లేషణ అందించారు. నిన్న రాత్రి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ అంటే ఇంత వేగంగా ఈ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటాయని మనం అనుకోలేదు. అయితే ఒక అనుమానం ఉండింది. E-4B ఎప్పుడైతే వాషింగ్టన్ డీసీలో వచ్చి ల్యాండ్ అయిందో ఆ మృత్యు శకటం అనుమానం మొదలైంది. అది ఎప్పుడో ప్రాక్సీ వార్ అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే USSR డిసింటిగ్రేట్ అయినప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి కనపడింది. అంటే ఏదో ఇలాంటిది జరగబోతుందని మళ్ళీ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు స్టూడియోలో